ఒకసారి మా ప్రతినిధి ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్తో పాటు ప్రభాకర్, ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ముగ్గురు మంత్రులు చాలా క్రూషియల్గా వ్యవహరించారు. అందులో పొన్నం ప్రభాకర్ కూడా ఒకడు. ఏముంటున్నారు విజయం తర్వాత? ఇవన్నీ కూడా గల్లీ గల్లీ తిరిగి మా ఎన్నికల సందర్భం కాకుండా రైట్. పొన్నం ప్రభాకర్ తో పాటుగా మార్నింగ్ నుంచి మిగతా మంత్రులందరూ కూడా రిజల్ట్ ను మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? 24,658 ఓట్లతో మీరు గెలుపొందారు, ఎట్లా చూస్తారు? తప్పకుండా ఇది జూబ్లీహిల్స్ ప్రజల విజయంగా భావిస్తాను. వారికి ధన్యవాదాలు. ఆ ప్రజల ఆశీర్వచనంతో మేము గెలిచినాము. మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల వాళ్ళు సానుకూలంగా వారి అభిప్రాయాన్ని చెప్పినారు. ఈ సానుకూల అభిప్రాయాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు చేయడంతో పాటుగా వాళ్ళకు ఆ చేస్తామనే విశ్వాసాన్ని చేయడంతో పాటుగా మేము ప్రభుత్వంలో ఉన్నాం. వీరికి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా పనిచేసి చూస్తాం. ఇక్కడ రౌడీ రాజ్యం నడిచింది, రిగ్గింగ్ రాజ్యం నడిచింది అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మాగంటి సునీత మాట్లాడారు. ఒక ఆడబిడ్డపై ఆధిపత్యాన్ని చూపించారు అని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అసహన సోదరి పట్ల మాకు కూడా సానుభూతి ఉంది. నేను ఆమె మాపై విమర్శలు చేసే కంటే ముందు వారి కుటుంబ పరంగా వచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇతరతర జవాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మేము ఎప్పుడు కూడా ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలే. కొంత ముందు ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ వద్దన్నందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను టార్గెట్ చేసినారు. ఇవాళ మళ్ళీ మీరే ఏదో ఒక మాట మాట్లాడి రౌడీజం చేసిరు, గుండా ఎక్కడ మా శాసనసభ్యులందరూ కేసులైనాయి. మీ వెంబడి మీరు మా కార్యాలయానికి వచ్చి దాడి చేసిన పరిస్థితి కూడా చూసినారు లాస్ట్ మినిట్లో. కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడి ఓటమిని అంగీకరించాలి. అది మీ గొప్పతనం అవుతుంది. మీ నాయకత్వం సరిగా పనిచేయలేదని ఒప్పుకోవాలి, దాన్ని కూడా గొప్పతనం అవుతుంది. మేము ఎన్నికలకు ముందు నేను, డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మేయర్ గారు అందరం కూడా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ యాదవ్ గారు, కొత్త కార్పొరేషన్ చైర్మన్ పనిచేసినాం. దాంతోపాటుగా భవిష్యత్తులో అంటే ఎన్నికలు రాగానే మొత్తం క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి కూడా కష్టపడి పనిచేసినాం. ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ఇలా బీజేపీ ఏం చెప్పుకోవాలి, బీఆర్ఎస్ ఏం చెప్పుకోవాలి? రేషన్ కార్డు మేము ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, మహిళలు ఉచితంగా బస్సుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు, వడ్డీ లేని రుణాలు 43 కోట్ల చెక్కులు ఇచ్చినాం. ఏం చేశారు? మీరు ఏం చెప్పుకుంటారు? నేను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చి చూసేటప్పటికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంత ఘోరంగా ఉందని అనిపించలే. ఎప్పుడు ఆ శాసనసభ్యుడు మమ్మల్ని కార్యక్రమాలకు సంబంధించి రావడమే ఇష్టం లేనటువంటి పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వారే చెప్పినారు, ఒకనాడు ఒక కాగితం ఇవ్వలే. ఇప్పుడు అన్ని సమస్యలు తెలుసు. ఈ సమస్యతో పాటుగా హైదరాబాద్లో సమస్యలు పరిష్కరిస్తాం. ఇది మాకు ఉత్సాహాన్ని ఇచ్చే గెలుపు. రాబోయే హైదరాబాద్ షహర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కూడా ఈ ఉత్సాహంతో పనిచేస్తాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామాన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలుపులతో వేడుకగా జరపాలి. ముందు నుంచి నేను ఒక మాట చెప్తున్నా, కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్నా 10,000 ఓట్లు వస్తాయని. మీరు ఉప ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసి వాళ్ళ సహకారం తీసుకున్నాం. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వాళ్ళ గురుదక్షిణ కింద ఇస్తున్నాం అని చెప్పినా అది ప్రూవ్ అయింది. మిగతా బీజేపీ కార్యకర్తలారా, పార్టీని నమ్ముకొని బతికిన వాళ్ళు మీరు ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ చూడండి. మీరు రేపు పొద్దున తెలంగాణ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు వీళ్ళిద్దరు, కేసీఆర్, కిషన్ రెడ్డి కలిపి. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పినారు. ఇలా మెట్రో కావచ్చు, ఇతరత్ర రింగ్ రోడ్లు కావచ్చు, ఇతరత్ర ఈ హైదరాబాద్ కోర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూలలో వీళ్ళు అడ్డం పడుతూ ఉన్నారు. ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ ఉంది కాబట్టి అడ్డుకోవాలనేటువంటి కుట్రతో చేస్తూ ఉన్నారు. మీరేమో రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి అంటున్నారు, కానీ టీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అన్ని పార్టీలు కలిసి నన్ను ఓడించాయి, అన్ని పార్టీలు కలిసే నన్ను ఓటంపాలు చేశాను. కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీ, జూబ్లీహిల్స్ ఆ నియోజకవర్గంలో ఉంటుంది. ఆయన ఎవరు ఆపినరు? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సింగిల్ సేమ్ వాయిస్ ఇచ్చిన కదా ఎన్నికల సందర్భంలో. వీళ్ళిద్దరే కలిసి కదా కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ అన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు. ఇలా ఏం జవాబు చెప్తారు వాళ్ళు? మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా ఒక కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్గా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలము అందరం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మా పార్టీ కార్యకర్తల సహకారంతో కష్టపడ్డాం. ప్రజలకు ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పినాం. ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి మాకు. అవన్నీ ఏం లేకుండా వాళ్ళు అటుగానే డైవర్షన్ పాలిటిక్స్ మీద ఒకసారి సెంటిమెంట్ అని, ఒకసారి ఓటు చోరీ అని, ఒకసారి మా క్యాండిడేట్ను గుండా రౌడీ అని ఇన్ని రకాల ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను మీ టీవీ నేను ఇంటర్వ్యూకి వచ్చినాడు కూడా చెప్పిన, రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేసినాడు, కాంగ్రెస్ గెలుస్తాను, ఓడిపోతాను, గెలుస్తుందన్న. అట్లనే గెలిచినాం. ఇవాళ బరాబర్ మా క్యాండిడేట్ హైయెస్ట్ మెజార్టీ 24,685 ఓట్లతో డిక్లేర్ అయింది. ఆయనకు శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఏం చెప్తారు? ఈరోజు ఉప ఎన్నికను గెలిచారు మీ ఆధ్వర్యంలో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? కోర్ అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారికి ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ సంబంధించి మేయర్ గారి అనుభవాన్ని,
మిగతా హైదరాబాద్ నగర నాయకులందరినీ. ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఒక మంత్రి అజరుద్దీన్ గారు ఉన్నారు, 2 శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యుడు అనిల్ యాదవ్ ఉన్నారు, ఎమ్మెల్సీ బాలు నాయక్ గారు ఉన్నారు, బలమూరు వెంకట్ గారు ఉన్నారు. మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ సంబంధించి ఒక టీం వర్క్గా ఒక మంచి మూమెంట్లో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక్కడ